ఇది మీషో కలెక్షన్ పార్ట్ 2 వ్లాగ్ అనమాట. ఈ పార్ట్ 2లో ఓవరాల్ కలెక్షన్ అయితే చూపిస్తా. నేను మీషో కలెక్షన్ అని పార్ట్ 2 పెట్టాను. కానీ నేను మీషో కలెక్షన్తో పాటు నా నార్మల్గా తీసుకున్న జ్యువెలరీ కూడా యాడ్ చేశానమాట. ఇప్పుడు నేను మొత్తం మీషో కలెక్షన్ పెడితే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం ఇవే వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి నా నార్మల్ జ్యువెలరీ కూడా యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్న జ్యువెలరీ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్న 1 వీకే అయింది. నేను పార్ట్ 1లో చెప్పాను కదా వైట్ జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నా అని చెప్పి. అప్పుడే ఈ జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను. గోల్డ్ కలర్ది చాలా బాగుంది. ఇవన్నీ స్టడ్స్ అనమాట. నార్మల్గా మేము రెగ్యులర్గా యూజ్ చేసే ఇయర్ రింగ్స్ అనమాట. ఇక్కడ నేను అన్నీ చూపించేవి మేము రెగ్యులర్గా యూజ్ చేసేటివే. కొంచెం ఈ మాటీలు కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా యూజ్ చేయము. ఎవరమైనా మ్యారేజెస్ ఉంటేనే తప్పించి నార్మల్గా అయితే యూజ్ చేయం కదా. ఈ మిగతా చైన్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేటివి కాదు. ఇవి ఉన్నాయి కదా నల్ల పూసలు, ఇవి మా మమ్మీ అయితే టాప్స్ మీదకి యూజ్ చేసుకుంటారు. ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే నేను మోస్ట్లీ చెప్తున్నా కదా, నేను ఇయర్ రింగ్స్ ఎక్కువగా తీసుకునేది మాత్రం కోటిలోనే. కోటి తర్వాత అమీర్పేట, ఇవి రెండింటి దగ్గరనే ఎక్కువ తీసుకుంటా. బ్యాంగిల్స్ విషయానికి వస్తే బ్యాంగిల్స్ నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంగిల్స్ అంటే ఇష్టం కాదు, పిచ్చి అనమాట. అంత ఇష్టం. నేను చార్మినార్కి వెళ్ళినా అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 సెట్స్ బ్యాంగిల్స్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటా. నాకు అంత ఇష్టం అనమాట బ్యాంగిల్స్ అంటే. నేను బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చేస్తా. అంతకుముందు అమ్మ కలెక్షన్ అని పెట్టి వ్లాగ్ పెట్టాను కదా, అవి జస్ట్ మా మమ్మీ బ్యాంగిల్స్ కలెక్షన్. నా బ్యాంగిల్స్ కలెక్షన్ నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ మొత్తం ఇయర్ రింగ్సే. ఈ గోల్డ్ కూడా మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది, మా మమ్మీ ఫేవరెట్. ఎందుకో నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ చూపించే చైన్ మాత్రము మా మమ్మీ మీషోలో ఆర్డర్ చేసుకుందనమాట. ఇది పెట్టి కూడా 1 వీకే అయింది, ఇంకా యూజ్ చేయలేదు. ఈ వీడియోలో కన్నా రియాలిటీగా అయితే చైన్ సూపర్ క్వాలిటీ గైస్. నేను కింద లింక్ పెడతాను, చూడండి కావాలనుకున్న వాళ్ళు. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇది తీసుకొని 1 ఇయర్ అంటున్నా, 1 వీకే అయింది కానీ ఎంత బాగుందో. మా మమ్మీ ఇంకా ట్రై చేయలేదు. ఇదేమో కరీంనగర్లో తీసుకున్నారనమాట. మా మమ్మీ పిన్ని కలిసి తీసుకున్నారు. మోస్ట్లీ గ్రీన్ శారీస్ మీదకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. మీరు ఎవరైనా గ్రీన్ కలర్ శారీ మీదకి గ్రీన్ కలర్ జ్యువెలరీ ఏదైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ స్టడ్సే. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకుంది అంట. ఇది పాత చైనే, ఇప్పుడు ఇలాంటి మోడల్స్ కూడా లేవు. చూడడం కూడా కష్టమైపోయింది అలాంటి మోడల్స్ అనమాట అవి. నెక్స్ట్ చూపించేవేమో జడబిళ్ళలు అంటే మనం నార్మల్గా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం కదా జడబిళ్ళలు. అవి ఏమైపోతాయంటే కొన్నిసార్లు ఊడిపోతాయి. ఇవి ఊడిపోకుండా పిన్ లాగా ఉంటాయి అన్నమాట. జడకి మనం పిన్ లాగా పెట్టేసుకుంటే మనం తీసే వరకు అలానే ఉంటాయి. ఇవి 6 to 7 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈజీగా అస్సలు ఊడిపోవు. సేమ్ ఫ్లవర్స్ లానే ఫిక్స్ అయి ఉంటాయి. మీకు కావాలి అంటే చూసుకోండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మా మమ్మీ హ్యాండ్మేడ్తో ప్రిపేర్ చేసుకుంది అనమాట. ఇది నేను ఎక్కడ ఆర్డర్ చేయలేదు, ఎక్కడ తీసుకోలేదు. హ్యాండ్మేడ్తోని తీసుకున్న ఇయర్ రింగ్స్. నెక్స్ట్ చూపించే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఐఎమ్ వెయిటింగ్ టు టెల్, కానీ మా మమ్మీ వీడియోలో లేట్గా చూపిస్తుంది. నా వాయిస్ ఓవర్ ఏమో త్వరగా వెళ్ళిపోతుంది కదా. ఇయర్ రింగ్స్ అయితే అరౌండ్ ఇది తీసుకొని 1 ఇయర్ అవుతుంది. స్టిల్ ఇది కూడా కలర్ షేడ్ అయితే కాదు. ఇది గోల్డ్ అనుకోవద్దు, ఇది గోల్డే కానీ చూడడానికి గోల్డ్ లానే ఉంది కదా. గోల్డ్ ప్యాటర్న్తోనే ఓవరాల్ ఫుల్ఫిల్ అయ్యి ఉంది. నెక్స్ట్ చూపించే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి మనం క్రాప్ టాప్స్ మీదకి చాలా బాగా సెట్ అవుతాయి గైస్. నేను ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో రీల్స్లో కూడా పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇది నేను యూజ్ చేసి పక్కకు పడేసిన అనమాట, బోర్ కొట్టి మళ్ళీ పెట్టుకోలేదు అవి అయితే నేను ఇంతవరకు. ఇవి వచ్చేసి బుట్టాలు. ఇది కూడా నేను కరీంనగర్లోనే తీసుకున్నా. దీని కాస్ట్ గుర్తుంది నాకు, ఎంత అంటే ఇది 1500. ఇది నార్మల్ కాదు, ఇది సీజర్డ్ అనమాట. నా ఫేస్కి చిన్నగా ఉంటాయి కానీ బాగుంటాయి. ఇవి 1500లో తీసుకున్నాను. నేను తీసుకొని 3 years అయిపోయింది. ఇప్పుడు ఇవి కాదు, అది పాత ఎప్పుడో తీసుకున్నా, 3 years ఉండదు. ఇంకా నెక్స్ట్ చూపించే జ్యువెలరీ ఐటమ్ వచ్చేసి ఇవి కూడా నేను ఫస్ట్ చూపించాను కదా 1 వీక్ అయింది ఆర్డర్ పెట్టుకొని మమ్మీ అని చెప్పి, దాని మీద సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. మా మమ్మీ పెట్టుకుంటే నేను ఆ ఫోటో అట్లీస్ట్ పోస్ట్ అయినా చేయడానికి ట్రై చేస్తా.
చాలా మంచి జ్యువెలరీ. ఇదైతే వీటిని ఏమంటారంటే గజ్జల బుట్టాలు అని అంటారు. ఇది చాలా ఓల్డ్ మోడల్. ఇది 8 ఇయర్స్ బ్యాక్ ఫ్యాషన్ అనమాట. స్టిల్ మా మమ్మీ దగ్గర ఇంకా ఉన్నాయి అవి. ఇంకా చూపించే ఇయర్ రింగ్స్ ఏమున్నాయి, ఇవి పికాక్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నేను అమీర్పేటలోనే తీసుకున్నా. ఇది తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోయింది. పికాక్వి సేవ్ పెట్టుకున్నా, కానీ నాకు అంతగా నచ్చలేదు, కానీ పర్లేదు బాగానే ఉంటాయి. నెక్స్ట్ చూపించేటివి ఇవి ఎక్కడ తీసుకున్నాను అని అంటే బిర్లా మందిర్లో తీసుకున్నా. మా ఫ్రెండ్తోని షాపింగ్కి వెళ్తే అప్పుడు తీసుకున్నాను అనమాట అవి నేను. ఇంకో ఇది కూడా 50 రూపీస్ అనుకుంటా అంతే. బిర్లా మందిర్లో కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ నాకు చైన్ దొరకలేదు, ఇయర్ రింగ్స్ ఒక్కటే దొరికాయి అనమాట. బాగుంటుంది. ఇంకా ఇయర్ రింగ్స్ కన్నా చైన్ బాగుంటుంది. నేను ఆ చైన్ దొరికితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, కానీ ఆ చైన్ ఎక్కడో పడేసా, నాకు దొరకట్లేదు. నెక్స్ట్ చూపించే ఇయర్ రింగ్స్ అయితే ఇవి నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఇప్పుడు కాదు, ఎప్పుడు చేసింది అని అంటే 8 ఇయర్స్ బ్యాక్ ఆమె నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా నేను అవి ఒక్కసారి కూడా పెట్టుకోలేదు, కానీ అట్లనే పెట్టుకున్నాను అనమాట తను నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి. ఇంకా 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 ఇవి రెడ్ కలర్. ఇవి రెడ్ ఎప్పుడు తీసుకున్నామంటే ఇది తీసుకొని కూడా 1 ఇయర్ అయింది. అసలు మేము యూజే చేయట్లేదు ఇయర్ రింగ్స్. ఎప్పుడు పెట్టుకుందామన్నా ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు. ఈరోజే అన్నీ వెతుక్కొని మరీ వీడియో కోసం అని తీసుకున్నా ఇవన్నీ. మాటిలు అంటే ఎవరికి నచ్చవు, అందరికీ ఇష్టమే. శారీస్ వేసుకున్నాము, పట్టు శారీస్ అంటే ఖచ్చితంగా మాటిలు ఫస్ట్ పార్ట్లోనే ఉంటాయి మన హెయిర్కి. ఇవి మా మమ్మీవి. నెక్స్ట్ చూపించే మాటిలు నావి. వెయిట్ గాయ్స్, లెట్ మీ షో యూ ఆల్. ఇవైతే మా మమ్మీవి అనమాట. ఇవి వైట్ పూసలతో వస్తాయి. గోల్డ్ శారీ మీదకి కానీ రెడ్ శారీ మీదకి బాగోదు, గోల్డ్ శారీ మీదకి చాలా మంచిగా సెట్ అవుతాయి ఇవి. ఇప్పుడు చూపించేవి నా మాటిలు అనమాట. ఇవి మీకు రెడ్ శారీ మీదకైనా సెట్ అవుతాయి, గోల్డ్ శారీ మీదకైనా సెట్ అవుతాయి. ఇయర్ రింగ్స్ అంటున్నా, సారీ, మాటిలు ఏ శారీ మీదకైనా ఈజీగా సెట్ అవుతాయి. ఇవి నాయి ఫస్ట్ చూపించినవి మా మమ్మీవి. ఎవరివి బాగున్నాయో కామెంట్ చేయండి. చాలామందికి నావే ఇష్టము, ఎందుకంటే సింపుల్గా ఉంటాయి. మొత్తం గోల్డ్ ప్యాటర్న్తో ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి అవి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీరు చెప్పండి ఎవరిది బాగుంది అసలు అనేది. నెక్స్ట్ చూపించడానికి నెక్స్ట్ ఏం చూపించాలి గాయస్. ఇది చైన్కి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఎందుకు అని అంటే నాకు 8th క్లాస్లో మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నా బర్త్డేకి. నా బర్త్డే తర్వాత 2 మంత్స్కి తను చనిపోయింది అనమాట. అందుకోసమని ఇది నాకు తను ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. చాలా స్వీట్ మెమొరీ అని చెప్పి ఇప్పటికీ అలానే ఉంచుకున్నా. ఇంకా చాలానే ఉన్నాయి తను ఇచ్చినవి, కానీ ఇది తను చనిపోయే ముందు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ అనమాట. అందుకే అట్లనే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది ఎప్పటికీ ఇలానే ఉంచుకుంటా, ఇప్పుడనే కాదు. తర్వాత చూపించేది అయితే మా మమ్మీవి షార్ట్ నల్ల పూసలు అనమాట. షార్ట్ నల్ల పూసల కలెక్షన్ కూడా నేను సపరేట్ చేస్తాను, ఇంకా ఉన్నాయి. కానీ ఈ వీడియోలో మేము మెన్షన్ చేసినవి చాలా తక్కువ, అది కూడా 2 మెన్షన్ చేశాను. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మా మమ్మీ దగ్గర. డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి నల్ల పూసలలో కూడా. అది నేను వేరే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. దానికి వాయిస్ ఓవర్ మా మమ్మీ ఇచ్చి క్లారిటీగా చెప్తుంది. నాకు అంత ఐడియా లేదు దాని గురించి. చెప్పినట్టే మా మమ్మీవి 2 కలెక్షన్స్. ఇది నాకు చాలా ఇష్టం అందులో. ఎందుకంటే మనం బ్లాక్ శారీస్ మీదకైనా వైట్ శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది ఇది. ఇంకా 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 ఏం చెప్పాలి. ఇది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటి, ఇంకా ఏముంది గైస్ చూపించడానికి. నెక్స్ట్ కలెక్షన్ ఆల్ ఓవర్ కలెక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. బాయ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయి, కమెంట్.